స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 28వ భాగం. పూర్వం ఓ మహారాజు గారు పాపం బాగా ముసలాడైపోయాడు. ఆయనకి పిల్లలు లేరు. దాంతో తన తర్వాత రాజ్యాన్ని పాలించేందుకు సరైన వారసుడి కోసం వెతకడం ప్రారంభించాడు. మహామంత్రి గారు, ఆ దేశంలో ఉన్న ఇంకా ప్రముఖులు, కొంతమంది మహావీరుల్ని, మేధావుల్ని పరీక్షించి చివరికి ఓ 10 మంది సమర్థుల్ని తీసుకొచ్చి రాజుగారి ముందు హాజరుపరిచారు. తెలివైన ఆ ముసలి మహారాజు ఆ 10 మందికి చిన్న పరీక్ష పెట్టాడు. వారందరికీ తలో విత్తనం చేతిలో పెట్టి, మహావీరులారా, మేధావులారా, నేనిచ్చిన ఈ విత్తనాన్ని నాటి మొక్క మొలిపించి సరిగ్గా సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే రోజున ఆ మొక్కతో ఇక్కడికి రండి. నాకు ఎవరి మొక్క నచ్చితే వారిని నా వారసునిగా ప్రకటించి ఈ రాజ్యానికి రాజుని చేస్తాను అన్నారు. ఆ 10 మంది మహామేధావులు ఆ విత్తనం తీసుకుని వెళ్ళిపోయారు. సరిగ్గా సంవత్సరం తర్వాత ఎవరు మొలిపించిన మొక్కతో వారు రాజుగారి ముందు హాజరయ్యారు. అందరి మొక్కలు ఏపుగా పెరిగాయి, కానీ ఓ మేధావి తెచ్చిన కుండీలో అసలు మొక్కే లేదు. అందరూ ఆయన చూసి నవ్వారు. మహారాజు గారు కూడా చూసి, ఆర్యా, మీరు నేనిచ్చిన విత్తనాన్ని నాటనే లేదా అని ప్రశ్నించారు. మీరిచ్చిన విత్తనం నాటాను మహాప్రభో. అందరిలాగే నేను రోజు నీళ్లు పోశాను, ఎరువులు వేశాను, కానీ అసలు మొక్క మొలవనే లేదు మహారాజా అంటూ దీనంగా చెప్పాడు ఆ మేధావి. రాజుగారు చిరునవ్వుతో అతన్ని తన దగ్గరికి పిలిచి కౌగిలించుకుని, ఈ క్షణం నుండి నువ్వే నా వారసుడివి, ఈ రాజ్యానికి కాబోయే మహారాజువి. మంత్రివర్య, పట్టాభిషేకానికి ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. సభికులందరికీ ఒకటే ఆశ్చర్యం. కనీసం ఓ మొక్క మొలిపించలేనివాడు మహారాజు ఏమిటి, ముసలి రాజుగారికి మతి చెల్లించిందా అని ఆలోచించారు. అది గ్రహించి ముసలి మహారాజు గారు, సభికులారా, ఈ రాజ్యాన్ని పాలించే మహారాజు వీరుడు, వివేకవంతుడు అయితే చాలదు, నిజాయితీపరుడై ఉండాలి. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోగల ధైర్యం కలిగి ఉండాలి. అలాంటి వాడే ప్రజల్ని కన్నబిడ్డలోలే పాలించగలుగుతాడు. అసలు విషయం ఏమిటంటే, ఏడాది క్రితం నేను వీరులు, వివేకవంతులు అయిన ఈ 10 మందికి ఇచ్చిన విత్తనాలు అసలు మొలకెత్తే అవకాశమే లేదు. ఎందుకంటే వీరికిచ్చిన ముందు ఆ విత్తనాల్ని సలసలా కాగే నీళ్లలో ఉడకబెట్టించాను. వాటిలో జీవం లేదు, అవి మొలకెత్తవు. మిగతా 9 మంది బహుశా రాజ్యకాంక్షతో వేరే విత్తనాలు నాటి మొక్కలు మొలిపించుంటారు. కనుక ఇతనొక్కడే నిజాయితీపరుడు, అందుకే ఇతన్ని మహారాజుని చేస్తున్నాను అని ప్రకటించేసరికి ప్రజలందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. రాజుగారి తెలివికి ఎంతో మెచ్చుకున్నారు. సరే, మరొక్క కథ చెబుతారు. ఇంకో దేశాన్ని వెళ్ళి ఇంకో మహారాజు గారు ఉన్నారు. ఆయన సంగతి కూడా చెబుతాను. ఆయనకి మూఢనమ్మకాలు ఎక్కువ. ఓనాడు రాజుగారు చక్కగా ఆయన కోట మీద పైన ఉదయాన్నే లేచి తన కోట మీద నిలబడి రోడ్డు వైపు చూస్తూ వాకింగ్ చేస్తున్నాడు అన్నమాట. సరిగ్గా ఆ టైంకి రోడ్డును పెడుతున్న ఓ వ్యక్తి యాదాలాభంగా కోట మీద నిలబడి ఉన్న రాజుగారిని చూసి సంతోషంగా నమస్కరించాడు. రాజుగారు అప్పుడు గర్వంగానే భావించారు. కానీ ఆ తర్వాత రాజుగారికి తన బావమరిది చనిపోయిన చెడ్డ వార్త తెలిసింది. హడావిడిగా కోట మెట్లు దిగుతుండగా అడుగు తడబడి బొటనవేలు చిట్లి రక్తం వచ్చింది. దాంతో రాజుగారు, ఉదయాన్నే రోడ్డును పోయేవాడు వాడి దరిద్రగొట్టు మొహం చూశాను, అందుకే ఇలా జరిగిందని భావించి ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధించారు. ఇది మంత్రి గారికి నచ్చలేదు. సరే, ఆ వ్యక్తిని ఉరి తీసే ముందు మంత్రిగారు కలిసి రహస్యంగా ఓ విషయం చెప్పాడు. అతను కూడా తలాడించాడు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఉరిశిక్ష అమలు చేసేస్తున్నాడు. మరో క్షణంలో ఉరి తీస్తారనగా రాజుగారు దర్పంగా వ్యక్తిని ఉద్దేశించి,
నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నారు. ఆ వ్యక్తి కూడా మహా తెలివిగా మంత్రిగారి సలహా మేరకు వినమ్రంగా చేతులు జోడించి, మహారాజా, ఉదయాన్నే మీ ముఖం చూడడం వల్ల నాకు ఉరిశిక్ష పడింది. మరంచేత మన దేశంలో ప్రజలెవరూ మీ ముఖం చూడకూడదని కోరుకుంటున్నాను. ఇదే నా చివరి కోరిక అన్నాడు. దాంతో రాజుగారికి కనువిప్పు కలిగింది. తన తప్పు తెలుసుకున్నారు. ఆ వ్యక్తికి ఉరిశిక్ష రద్దు చేయడమే కాక ఆ రోజు నుంచి మూఢనమ్మకాలు మంచిది కాదని దేశ ప్రజలందరికీ సందేశం ఇవ్వమని ప్రకటించారు. మరొక్క చిన్న కథ కూడా చెబుతారు. ఇతరుల గొప్పతనాన్ని చూసి అసూయ పడకూడదు అనేది ఇందులో నీతి. పూర్వకాలంలో ఉలితో రుబ్బురోళ్ళకి పత్రాలకి గంట్లు కొట్టేవాడు ఒకడు ఉండేవాడు. అలాంటి వాడొకడు ఓనాడు ఓ ఇంటి ముందు రుబ్బురోలికి గంట్లు కొడుతూ ఉండగా ఆ దేశ మహారాజు గారు మంది మార్పలంతో ఆ వీధికి ఊరేగింపుగా వచ్చారు. రాజుగారి వైభోగాన్ని చూసి గంట్లు కొట్టేవాడు అసూయతో, బతికితే అలా మహారాజులా బతకాలి, నాదు ఒక బతుకేనా అంటూ బాధపడిపోతూ, భగవంతుడా నన్ను మహారాజుని చేయి అంటూ దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు తదాస్తు అన్నాడు. అంటే గంట్లు కొట్టేవాడు మహారాజు అయిపోయాడు. మరి మన గంట్లు కొట్టే మహారాజు గారు ఓ వీధిలో ఊరేగింపుగా వెడుతుండగా పెద్ద వాన వచ్చింది. ఆయన మంది మార్పం చెల్లాచెదురైపోయింది. మన మహారాజు గారు, అది గంట్లు కొట్టే మహారాజు గారు, రథంలో రోడ్డు మీద దిక్కులేని వాడిలా మిగిలిపోయాడు. దాంతో మన గంట్లు కొట్టే మహారాజు గారు, నాకంటే వానే శక్తివంతం అయిందా, అయితే నన్ను వానగా మార్చేయి దేవుడా అని కోరుకున్నాడు. దేవుడు తథాస్తు అన్నాడు. మనవాడు వానగా మారిపోయాడు. కాసేపటికి పెద్ద గాలి వచ్చి వర్షాన్ని ఎక్కడా నిలవనివ్వడం లేదు. దాంతో మనవాడు వర్షం కన్నా గాలి శక్తివంతమైందని గ్రహించి, దేవుడా నన్ను గాలిగా మార్చేయి అని వేడుకోగా దేవుడు తథాస్తు అన్నాడు. అంతే, మనవాడు మళ్ళీ గాలిగా మారిపోయాడు. మనవాడు గాలిగా మారి వీస్తుండగా ఓ చోట పెద్ద కొండ ఒకటి అడ్డొచ్చింది. ఆ కొండ చెల్లించకపోవడంతో గాలి చీలిపోవలసి వచ్చింది. దాంతో గాలి కన్నా కొండ గొప్పదని భావించి, దేవుడా నన్ను కొండగా మార్చు అని వేడుకున్నాడు. దేవుడు తథాస్తు అన్నాడు. అంతే, మనవాడు గంట్లు కొట్టే మహారాజు కొండగా మారిపోయాడు. ఇలా అతగాడు కొండగా మారిన తర్వాత ఓ అసాధారణ మనిషి ఉలితో వచ్చి కొండను దొలచడం మొదలెట్టాడు. అప్పుడు మనవాడికి జీవిత సత్యం అర్థమైంది. వీటన్నింటికంటే ఉలితో గంట్లు కొట్టే తన బతుకే గొప్పదని భావించి, దేవుడా నా ఉలి నాకు ఇచ్చే, గంట్లు కొట్టుకుంటూ తృప్తిగా బతుకుతాను, నాకు బుద్ధి వచ్చింది అని వేడుకున్నాడు. దేవుడు తథాస్తు అన్నాడు. ఇందులో చివరిగా గంట్లు కొట్టడానికి వచ్చిన సాధారణ మనిషి ఎవరో కాదు, భగవంతుడే సాధారణ మనిషి రూపంలో వచ్చి వాడికి బుద్ధి వచ్చేలా చేశారు. విన్నారా దేవుడు మన వాడికి ఎలా జ్ఞానోదయం కలిగించాడో? ఇవి కూడా అందులో కథలే. రేపు మరో విధమైన కథతో కలుస్తాను. హాస్యవల్లరి ఇప్పటితో ఆపు చేస్తున్నాను. నమస్తే.